హాయ్, వెల్కమ్ టు చేతన మీడియా. అందరికీ నమస్కారం అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉందంటే పని తక్కువ, ప్రచార ఆర్భాటాలు ఎక్కువ అని చెప్పేదానికి చాలా ఉదాహరణలు మనం రోజు రోజుకి చూస్తూనే ఉన్నాం ఈ సంవత్సరాల కాలంలో. అంటే వీళ్ళు చేసే పని చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఆర్భాటాలకి అయ్యే ఖర్చు కూడా మితిమీరిన ఖర్చు పెట్టడానికి ఒక ఉదాహరణగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది. ఈ సాక్షి పేపర్లో మొన్న వీళ్ళు సంపూర్ణ పోషణ ప్లస్, మరి వీళ్ళకే తెలుస్తాయి ఇలాంటి పథకాల పేర్లు కూడా. అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని, పథకాన్ని ప్రారంభిస్తూ వాళ్ళు చేసిన ఒక ప్రచార ఆర్భాటం అన్నమాట. నాకు ఈ ప్రచార ఆర్భాటంలో నేనేమంటానంటే, ఓవరాల్గా వీళ్ళు పాత పథకాలకి రంగులు మార్చి, అంటే ఏది వీళ్ళకి బాగా అలవాటు రంగులు మార్చే కార్యక్రమాలు, కానీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోని కట్టబడిన బిల్డింగ్లకి కూడా రంగులు మార్చేసి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ తాలూకా రంగులు వేసుకోవడం అనేది చాలా అలవాటు. ఆ అలవాటులో భాగంగానే మహిళల్ని కూడా మోసం చేసే విధంగా చాలా మేము చెప్పేసాము, మహిళలకు రక్షణగా నిలబడుతున్నాము, మహిళల ఆరోగ్యం మీద మేము దృష్టి పెడుతున్నామని చెప్పేటట్టుగా ఈరోజు ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని, వీళ్ళు పథకాన్ని ఆర్భాటంగా విడుదల చేయడం అనేది చూస్తే సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలకి సంబంధించి అన్ని పోషక విలువలు అందాలనే ఉద్దేశంతో అంగన్వాడీస్ని స్ట్రెంథెన్ చేయడంలో కూడా ఎప్పుడు కూడా ముందుండే చంద్రబాబు నాయుడు గారు చాలా పథకాలు ఆ రోజుల్లో ప్రవేశపెట్టారు. ఫుడ్ బాస్కెట్ అని, బాలామృతం అని, అదేవిధంగా అమృత హస్తం అని చెప్పి, బాల సంజీవిని అని చెప్పి అనేక రకాలైన ప్రోగ్రామ్స్తో ఓవరాల్గా పోషక విలువలతో కూడిన భోజనం అంగన్వాడీస్లో పిల్లలకి, గర్భవతులకి, అదేవిధంగా మహిళలకి అందించాలనే దృక్పథంతో ఆ రోజు శ్రీకారం చుట్టిన పథకాలకి వీళ్ళు రంగులు మార్చి ఈరోజు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నామని చెప్పి, ఎక్కువగా ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటే, ఇది ప్రజలకి ఓవరాల్గా చెప్పాలంటే మహిళలను ఒక రకంగా మోసం చేస్తున్నారు వీళ్ళ తాలూకా రంగులతోని, వీళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాలతోని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానండి, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన పథకాలన్నిటికీ కూడా వీళ్ళు పేర్లు మార్చేసి, ఏదో కొత్త సీసాలో పాత మందు పోసినట్టుగా వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఉన్నాయని చెప్పడానికి చాలా ఉదాహరణలు మనం చూపిస్తున్నాం. ముఖ్యంగా ఇందులో కూడా మహిళలకి బాలామృతం ఇచ్చామా, మహిళలకి మీరు పోషకాల విలువలతో కూడిన ఆహారాలు ఇచ్చారా, ఇవన్నీ కూడా ప్రచారాల వరకేనా, లేకపోతే ఇంప్లిమెంటేషన్స్ లో కూడా ఇంత పర్టికులర్ గానే కనీసం ఏదో ఒకటి పెడుతున్నారు. సంతోషం, సంవత్సరం తర్వాత వచ్చి, ఎప్పుడో ఇవ్వాల్సింది సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు గుర్తొచ్చారు. మహిళల పోషకాలు, మాతా శిశు మరణాలు ఇవన్నీ కూడా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొచ్చినందుకు సంతోషం. కాకపోతే చెప్పేది ఏంటంటే, ఆ ఇచ్చే ఇవైనా కూడా వాళ్ళందరికీ కూడా అందే కార్యక్రమం చేస్తున్నారా లేదా అన్నది నాకు పెద్ద డౌట్ గా ఉంది. ఎందుకంటే ఒకానొక టైంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పి, సన్నబియ్యం అన్న పదం ప్రతి ప్రచారంలోని కూడా ఒక వేదికగా మారిపోయింది. అటువంటి సన్నబియ్యం కాస్త ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేసరికి మంత్రుల చేత బూతులు తిట్టించి, ఎవరిచ్చారు అని అడిగితే ఇంకా వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడించి, ఆఖరికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మీ సాక్షి పేపర్లో వచ్చిందని ప్రతిపక్షాలు చెప్తే, సాక్షి పేపర్ కూడా తప్పు రాశాడు, నేను అలా చెప్పలేదు అన్నారు. సన్న బియ్యానికి పట్టిన గతి మాత్రం ఈ ప్రచార ఆర్భాటాలకి మాత్రం ఎట్టి పరిస్థితుల్ని కల్పించొద్దని చెప్పి నేను కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రచారానికి అయ్యే ఖర్చులు ఎవరి దగ్గర తీసుకొస్తారంటే నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ జేబు నుంచి తీసుకుని ఇస్తున్నాడా ప్రచారానికి సంబంధించిన ఇది? వాళ్ళ సాక్షి పేపర్ని డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ సాక్షి పేపర్ తాలూకా ప్రచారాన్ని పెంచుకోవడానికి డబ్బులు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే సాక్షి పేపర్లోని పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా ఈరోజు గవర్నమెంట్ తాలూకా పథకాలకి అడ్వర్టైజ్మెంట్లతోనే ఆఖరికి వాళ్ళ జీతాలన్నీ కూడా ఇస్తున్నాడంట ఈ మధ్యకాలంలో. ఈ ప్రచారాలకి సుమారుగా 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 50 కోట్లు పెట్టి పేదవాడికి 5 రూపాయలు పెట్టి భోజనం పెట్టలేరా? అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయలేరా? మీ తాలూకా ప్రచార ఆర్భాటాలకి పేదవాడి కడుపు కూడా కొట్టే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారంటే, ఒకసారి ఆయనకి పేదవాడి పట్ల ఎంత అంకిత భావం ఉన్నదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. అన్నా క్యాంటీన్లు పెట్టడానికి బడ్జెట్ లేదా? అన్నా క్యాంటీన్లు పెట్టడానికి 5 రూపాయలతో భోజనం పెట్టడానికి నీకు మనసు రావట్లేదా? నీ సాక్షి పేపర్లో 50 కోట్ల రూపాయలతో ప్రచారాలు చేయడానికి మాత్రం చాలా మంచిగా నీ దగ్గర డబ్బులున్నాయా? అది కూడా గవర్నమెంట్ సొమ్ముని నీ సాక్షి పేపర్లో ఉన్న వాళ్ళకి జీతాల కింద ఇవ్వడానికి ప్రచారాలు ఒక మాధ్యమంగా మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి నిజంగా అడిగే వాళ్ళు లేకపోతే ఏదైనా చేస్తారని చెప్పేదానికి ఇలాంటి కార్యక్రమాలే మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. మళ్ళా పైగానేమో అప్పులు తీసుకొచ్చుకుంటాం. అప్పులు తెచ్చుకొని కూడా వీళ్ళు బినామీలు జేబులు నింపుకోవడానికి ఇలాంటి పథకాలన్నీ ఒక ఆర్భాటాలు. ఇకపోతే మనం మాట్లాడుకుంటే నవరత్నాలు అన్నారు, అవన్నీ కూడా రంగురాలేని సంగతి ప్రజలందరికీ కూడా అర్థమైపోయినాయి. ఓవరాల్ గా ఒక రకంగా చెప్పాలంటే అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఇందులో ఇంకొక విషయం చెప్పాలి, అంగన్వాడీని స్ట్రెంథెన్ చేశానని చెప్పిన పెద్ద మనిషి, అదేవిధంగా శాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా రుచులు చూసేసి మనం చాలా ప్రచారార్భాటాలు చేశారు, అది వేరే విషయం. ఈ అంగన్వాడీలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్
రిప్రజెంట్ చేయాల్సిన అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి ఇస్తానన్న జీతం ఏమైపోయిందండి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇప్పుడు జీతాలు ఇస్తాను వాళ్ళకి 10,000 రూపాయలు జీతాలు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి ఒక పక్క నుంచేమో పనులు ఓట్లు వేయించేసుకొని వాళ్ళ చేత పనులు చేయించుకొని కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా అంగన్వాడీ టీచర్లు కానీ అంగన్వాడీ ఆయాలు కానీ చేసిన పనికి కృషికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి వాళ్ళని ఈరోజు ఆకలితో అలమటిస్తున్నారు. నువ్వు అంగన్వాడీని స్ట్రెంథెన్ చేయాలంటే ముందు వాళ్ళ జీతాలు పెంచుతామని చెప్పినట్టుగా పెంచు. అక్కడ అంగన్వాడీ జీతాల గురించి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైనా సరే నీ ఆఫీస్ ముందుకు వస్తే వాళ్ళతో లాఠీ ఛార్జీలు చేయిస్తావా? ఈరోజు అంగన్వాడీని స్ట్రెంథెన్ చేసేస్తున్నా అని చెప్పి సంపూర్ణ పోషణ ప్లస్ మరి అంగన్వాడీ టీచర్లకి సంపూర్ణ పోషణ ఎక్కడి నుంచి వచ్చింది? అంగన్వాడీ టీచర్లు ఈరోజు కడుపు నిండా తినే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నీ సలహాదారులకి నీ కావాల్సిన వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళ కడుపు నింపుతావు. అది కూడా ఏంటి? ప్రజల సొమ్ముతో. అదే ప్రజలు అంగన్వాడీ టీచర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా విఏఓల దగ్గర నుంచి నువ్వు 10,000 రూపాయలు ఇస్తానన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆకలితో అలమటిస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి సలహాదారులకి లక్షల రూపాయల్లో నువ్వు జీతాలు ఇస్తూ నీ ప్రచారానికి కోట్ల రూపాయల ప్రచారానికి ఖర్చు పెడుతూ ప్రజల తాలూకా సొమ్ముని మీ సొమ్ముగా దారదత్తం చేస్తూ ప్రజలను ఆకలితో అలమటించే పరిస్థితులు ఈరోజు తీసుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన ఎంత అందంగా ఉందో ఒకసారి మనందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే ఒక పక్క నుంచి మనకి సాధారణంగా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే ఒక హిందూ సంప్రదాయ దేశం. మన భారతదేశం అంటేనే అటువంటిది హిందూ సంప్రదాయ దేశంలో దక్షిణ భారతదేశం అంటేనే గుళ్ళకి గోపురాలకి అందులోని దేవాలయాలకి ప్రసిద్ధి. అటువంటి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అంటే సాధారణంగా ఒక మాట అంటుంటారు, రాష్ట్రంలో ప్రజలకి మాకెవరికి కూడా అంటే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే అసలు ఇంక లెక్కే లేదు, ఇంక ఇష్టానుసారంగా దాడులు జరుగుతున్నాయి, ప్రజలందరూ కూడా భయం గుప్పెట్లో బతుకుతున్నట్టు ఈ సమయంలో దురదృష్టవశాస్తు మన దేవాలయాల్లో కూడా ఈరోజు వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. దేవాలయాలకే కాదు దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళకి కూడా ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఏమంటే నాకు అర్థం కాదు, అంతర్వేదిలోని ఒక రథము తగలబడిపోతా ఉంటే అంతర్వేదిలో తగలబడిపోయిన తర్వాత సాక్షి పేపర్లో ఏం రాశారండి? తేనె పట్టు పిచ్చోడు కొడుతున్నాడా? పిచ్చోడు తేనె పట్టు చేయడానికి అర్ధరాత్రికి దాని మీద కమ్మ పెట్టి కాలిస్తాడు కాబట్టి రథం కాలిపోయింది. అంటే మీ ప్రభుత్వంలో ఎలాంటి వింతలు జరుగుతాయంటే ఎలకలేమో మందు తాగుతాయి, మద్యం తాగుతాయి ఎలకలు, పందికొక్కులు ఇసుక తింటాయి, పిచ్చోడు తేనె పట్టు కొడుతూ అర్ధరాత్రులు రథాన్ని కూడా కాల్చేస్తుంటారు. అంటే ఏమైనా ఇలాంటివన్నీ అద్భుతాలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మాత్రమే జరుగుతాయి. నాకు ఒకసారి సిగ్గనిపించట్లేదా అని అడుగుతున్నా. సచివాలయాల ముందు నేను గోడలు మొదలుకొట్టానా, సచివాలయానికి రంగేసానా, నా కార్యకర్తలకు డబ్బులు ఇచ్చుకున్నానా అన్న ఒక్క ఆలోచన ఈరోజు హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ దేశంలో ఉన్న గుళ్ళని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులందరినీ కూడా హక్కును చేర్చుకోవాలని ఎందుకు అనిపించట్లేదు? ఇది 60 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల చరిత్ర ఉన్న అంతర్వేది, ఎప్పటి నుంచి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనరసింహస్వామి. అలాంటిది 60 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక రథం ఈరోజు తగలబడిపోయింది, దీని మీద ఎంక్వైరీ చేయండి రా అంటే సీఎం వచ్చి నోరిప్పుడే. సీఎంకి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ సీఎం ఎందుకు ఈ రోజు నోరిప్పట్లేదు? సీఎం కూడానా? అంటే ఇలాంటి విషయాలు సీఎం అయితే నోరిప్పడు. అంతర్వేదిలోనే కాదండి, ఈరోజు పిఠాపురంలో మనం చూసుకుంటే పిఠాపురం దగ్గర అక్కడ విగ్రహాలని మాక్సిమం అక్కడ విగ్రహాలన్నింటినీ కూడా కూలగొట్టడం అన్నది అక్కడ ఒకటి. సింహాచలం దేవస్థానం దగ్గర స్టార్ట్ అయిందండి ఈ అరాచకాలన్నీ కూడా. ఎప్పటి నుంచో వంశపారపర్యంగా ఉన్న అశోక గజపతి రాజు గారి ఫ్యామిలీని తీసేసి అక్కడికి వీళ్ళ బినామీని తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి మొదలైంది దేవాలయాల్లోని ఇలాంటి అరాచకాలు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం దిగజారుడుతనం కూడా. అంటే అక్కడ సింహాచలం దేవస్థానంలో గోశాలు ఏముండే, ఎక్కడైనా ఆవుని దేవుడిగా పూజించే మన హిందూ సంప్రదాయం ఉన్న ఇటువంటి రాష్ట్రంలో గోవులు కూడా చనిపోయే పరిస్థితి కల్పించారు, కేవలం వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం. అంటే వీళ్ళ తాలూకా అధికార దాహానికి కూడా గోశాలలు కూడా బలైపోతున్నాయంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇవే కాకుండా మనం చూస్తుంటే పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆ బిట్రగుంటలో వెంకటేశ్వర స్వామి ఆలయ రథం కూడా అక్కడ ఆల్రెడీ దగ్ధమైపోయింది. అంటే ఓవరాల్గా ఆంజనేయ స్వామి, సోమేశ్వర స్వామి, సీతారామాంజనేయ స్వామి, కనకదుర్గ ఆలయాల్లో కూడా విగ్రహాలన్నింటినీ కూడా స్వల్పంగా ధ్వంసం చేయటం. అంటే ఇవన్నీ కూడా ఎన్ని జరిగినా కూడా సీసీ కెమెరాలకు నేను చిక్కం. సీసీ కెమెరాలకు చిక్కకుండా ఇన్ని జరుగుతున్నాయంటే ఇది ఇంటెన్షనల్ గా జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది అని చెప్పి మేము అనుకోవాలా? అంటే హిందూ ధర్మాల మీద కూడా ఏమాత్రం గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి
ఈరోజు ఎందుకు నోరిప్పట్లేదు అని అడుగుతున్నా. అంటే హిందువులు ఆఖరికి అంటే హిందువుల మనోభావాలు ఎందుకు ఈ రకంగా దెబ్బతీస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదండి, మన భారతదేశంలో కూడా ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పసుపు రాసిన గడపను కూడా తొక్కనివ్వరండి. పసుపు రాసిన గడపని కాలితో తొక్కడం అంటే మహాపాపంగా పరిగణిస్తారు. చూసుకొని నడవయ్యా అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు దేవాలయాలను ఎలా కాపాడుకోవాలి, మా సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలని ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ మీ బుద్ధి పని చేయట్లేదు. మీ ఇగో ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీ మంత్రిని నిన్న అక్కడున్న లోకల్ నాయకులందరూ కూడా మీ మంత్రి మీద చెప్పులు ఇసిరే పరిస్థితి వచ్చిందంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పటికీ కూడా ఎందుకు మీరు ఎంక్వైరీ చేయడంలో అంత లేట్ చేస్తున్నారు? అంటే ఇవి మీకు చాలా చిన్న విషయాలుగా అనిపించొచ్చు. ఎందుకంటే ఆ సంప్రదాయాలకి ఆ తాలూకా ఫీల్ కి మీరు దగ్గరగా ఉండరు కాబట్టి మీకు అది చాలా చిన్నగా అనిపించొచ్చు. కానీ హిందూ సంప్రదాయాలకి గౌరవం ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా అరిష్టంగా భావిస్తారు దీన్ని. నేనేం చెప్తున్నానంటే ఇది చాలా అరిష్టంగా భావిస్తారు. ఈ రాష్ట్రానికి ఏదో జరగబోతుందన్న భయం అయితే ఆల్రెడీ ప్రజల్లో ఉంది. కాబట్టి సంవత్సరన్నర కాలంగా మీరు ఎన్ని చేస్తున్నా కూడా ప్రజలందరూ భయాందోళనలో ఉండడం అన్నది కనిపిస్తుంది. ఇక మీద మనం అందరికీ చూస్తూనే ఉన్నాం. మహిళల మీద దాడుల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆడదాన్ని ఎక్కడ గౌరవించబడతారో అక్కడ అన్ని కూడా బాగుంటాయని మన సంప్రదాయాలు కూడా చెప్తున్నాయి. కానీ ఇక్కడ మేజర్ గా జరిగేదే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఆడవాళ్ళ హత్యలు అన్నీ కూడా. మాట్లాడితే దిశా చట్టం అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. మేము ఎన్నిసార్లు దిశా చట్టం గురించి చెప్పినా దిశా చట్టము రాదు, ఆ దశ తిరగదు మహిళల్లో. కాబట్టి మేము దిశా చట్టం గురించి కూడా చాలా తక్కువగా మాట్లాడుతున్నాం. కాకపోతే ఇష్యూస్ చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఆలయాల్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా అంతర్వేదిలో జరిగిన సంఘటనలు కానీ మిగతా దేవాలయాల్లో జరుగుతున్న సంఘటనల మీద ఎంక్వైరీ కమిటీ వేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాటిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీ తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఎవరిన్ని చెప్పినా కూడా, ఎవరిన్ని మా మీద ప్రలోభాలు పెట్టినా బెదిరించినా కూడా తెలుగుదేశం పార్టీ వీటి మీద పోరాటం చేస్తుంది, హిందువుల పక్షాన్ని నిలబడతాదని చెప్పి మీకు ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ మహిళలు పూజించే దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఏ విధంగా తీసుకుంటారు? అంటే మహిళలకంటే గౌరవం ఉంటే మహిళలు పూజించే దేవాలయాలన్నా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా కనిపించే కనకదుర్గలే మహిళలు అనే రకాలుగా మనం మాట్లాడుకునే పరిస్థితులు. ఈ రోజు మహిళలను చూస్తే ప్రత్యక్షంగా కనిపించే కనకదుర్గల్లా ఫీల్ అవుతారు ఎవరైనా చూస్తే. అటువంటిది ఈ రోజు నిన్న మొన్న మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే పేర్ని నాని గారి కాన్స్టిట్యుయెన్సీలో ఒక మహిళని వైఎస్ఆర్సీపీ, ఆ అమ్మాయి బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీ అయినా అనవసరం మహిళ కదా, అలాంటి మహిళని డబ్బుల గురించి అతి కిరాతకంగా చంపేసిన పరిస్థితి ఈరోజు. అంటే నేను ఈ సందర్భంగా చెప్పాలి కూడా, అదే బందర్ కాన్స్టిట్యుయెన్సీలో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర గారిని ఇంచుమించు 56 days జైల్లో పెట్టారు. మరి ఈరోజు పేర్ని నాని గారు అనుచరులు కదా హత్య చేశారు. మరి ఈ పేర్ని నాని గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఈ పేర్ని నాని గారిని ఈరోజు పేర్ని నాని గారి మీద ఎవరైనా చర్యలు తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి? అసలు అది కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్ గా చెప్పాలంటే రౌడీ షీటర్లు మనుషుల మీద, ఇప్పుడున్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, మామూలుగా ఉన్న మనుషుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయకూడదండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు మంత్రులు వాళ్ళ తాలూకా భావజాలాలు, భావ వ్యక్తీకరణలు చూసి మంత్రుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలంటే సుమారుగా half of members మంత్రులందరి మీద రౌడీ షీట్లు ఉంటాయి ఈరోజు. మొన్న అమరావతి మహిళలు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తుంటే దాడి చేశారు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూస్తారు? అది చెప్తున్నాను కదండి. అంటే వీళ్ళకి సిస్టమ్ మీద అవగాహన లేదు. అవగాహన అనే కన్నా సిస్టమ్ మీద గౌరవం లేదని నేను చెప్పొచ్చు. ఎందుకనంటే టెంపుల్కి వెళ్ళకూడదా అండి? అమరావతి రైతు మహిళలు టెంపుల్కి వెళ్ళకూడదా? అంటే మీకు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన పాపానికి వాళ్ళకి దేవుణ్ణి కూడా దూరం చేసే కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మీ పరిపాలన ఏదో అంటారు కదా మన సినిమాలో వచ్చినట్టుగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనాలి నేనైతే. అంటే ఇంత దరిద్రంగా ఎవరు కూడా పరిపాలన చేయలేడు. మహిళల్ని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అయితే మేము ఎక్కడో చూడలేదు. ఇకపై అలాంటి జరగకూడదని మాత్రం కోరుకుంటున్నాం. ఇది అమరావతి అనేది రాజధాని అవసరం లేదని చెప్పి కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నారు మంత్రి గారు. అంటే నేను కొడాలి నాని గారి గురించి మాట్లాడాలంటే ఒక్కొక్కసారి నవ్వొస్తుంది. ఎందుకంటే ఇదే అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ లో ప్రతిపక్ష హోదాలో ఆయన కూడా తీర్మానానికి ఆమోదించినట్టుగా నాకు గుర్తు. మరి ఈ రోజు ఎన్ని మార్పులు జరిగిపోయి ఇక్కడ మాత్రం రాజధాని కూడా ఉండొద్దు అంటున్నారంటే ప్రజాస్వామ్యం మీద ఆయనకి ఏమాత్రం గౌరవం లేదన్న మాత్రం అర్థమవుతుంది. అంటే అఫ్ కోర్స్ ఆయనకి ఎవరి మీద గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ప్రజాస్వామ్యం మీద కూడా ఆయన గౌరవం లేదన్న సంగతి అర్థమవుతుంది. అంటే వాళ్ళు గజనీ లెక్క మారారా? అఫ్ కోర్స్ మేబీ అది గజనీ అనాలో ఇంకేమనాలో అది ప్రజలు నిర్ణయిస్తారు కొన్ని రోజులకి. ఇది అమరావతిలో రైతు ఉద్యమం అంతా ఉట్టిది, ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు.
మరి పెయిడ్ ఆర్టిస్టులు అన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ ఎమ్మెల్యే ఎవరో ఉండవల్లి శ్రీదేవి గారు వీళ్ళందరికీ కూడా సంథింగ్ ఏదో డబ్బులు తీసుకెళ్ళి ఎందుకు వేశారు? పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు అవసరమా? అంటే మాకు అర్థం కానిది ఏంటంటే ఈ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఓ పని చేయమనండి. వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరిని తిడుతున్న వాళ్ళందరిని కూడా పేటీఎం బ్యాచ్ అని ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాం దీని సంగతి. ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వాస్తు మారుస్తున్నారంట, వాస్తు మార్పులు. ముందు ఆయన మనస్తత్వానికి మార్చుకోమనండి వాస్తుని. అన్నిటికీ కాదు. ఆయన మనస్తత్వం మారితే అన్ని వాస్తులు ఆటోమేటిక్‌గా సెట్ అయితాయి. మన ఆయన ఇగోకి వాస్తు మార్చాలి. ఆయన మెంటాలిటీకి వాస్తు మార్చాలి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఆ మనిషికే వాస్తు మార్చాలి. ఆటోమేటిక్‌గా మిగతా అన్ని వాస్తులు ఆటోమేటిక్‌గా సెట్ అయితాయి. టీడీపీ నేతలు మొత్తం టీడీపీ నాయకుల మీద వరుసగా అరెస్టులు చేస్తున్నారు, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు, నోరు తెరిస్తే అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇదేమన్నా రాక్షస పాలన అంటారా? కోర్స్ అంటే టీడీపీ కార్యకర్తలు అంటే రాక్షస పాలన అనే కన్నా టీడీపీ కార్యకర్తలను చూస్తే భయపడుతున్నారు అన్నది మాత్రం నేను చెప్తా. లేకపోతే టీడీపీ కార్యకర్తల మీద మాత్రం ఎందుకు ఈ ఈ కోట్లాట్లు కానీ అరెస్టులు కానీ వాటి మీద దాడులు జరుగుతున్నాయి కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఎందుకు భయం? ఎందుకు భయం అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనికి మాలిన పని మేము క్వశ్చన్ చేస్తాం కాబట్టి నీకు భయం. నువ్వు చేస్తున్న ప్రతి పనికి మాలిన పనికి ఇది తప్పురా బాబు అని చెప్తామేమోనని, ప్రజలకి ఎక్కడ దగ్గర అవుతారేమోనని భయం. ఆ భయంతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు అవన్నీ పెడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేసులకు భయపడే రకాలు కాదండి. వీళ్ళు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాషని మహిళా లోకం ఆహ్వానిస్తుందా, లేకపోతే ఏంటి దాని మీద? టీవీలు కట్టేస్తున్నారటండి. లేకపోతే ఎవరైనా అంటే కొంతమంది మంత్రులు ఉన్నారు. స్పెసిఫిక్‌గా కొంతమంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు లైవ్ దాంట్లోకి రావటం కానీ, లేకపోతే ప్రెస్ మీట్‌లో కూర్చున్న వెంటనే ఆటోమేటిక్‌గా అక్కడ పిల్లలుంటే పంపించడం, లేదంటే ఆడవాళ్ళుంటే మీరు ఇంట్లోకెళ్ళి పనులు చేసుకోండి అని ఆటోమేటిక్‌గా పంపించేస్తున్నారట. సో, ఆహ్, వె సెపరేట్‌గా వాళ్ళ గురించి మాట్లాడుకోక్కర్లేదు. వాళ్ళకి సెపరేట్ ఏదైనా ఛానెల్స్ ఉంటే బావుండు. ఇంతకుముందు కొన్ని ప్రొహిబిటెడ్ ఛానెల్స్ ఉండేవంట. ఆ ప్రొహిబిటెడ్ ఛానెల్స్‌లో ఆ మంత్రుల తాలూకా మాటల్ని కూడా అందులో చేర్చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు చూసుకుంటారు. సో, దీనికి కూడా సెన్సార్ ఏర్పాటు చేయాలని చెప్పి మీరు నిజమే మరి. ఈ పొలిటికల్ సెన్సార్ ఏదో ఏర్పాటు చేసి నిజంగా గవర్నర్ గారికి కూడా ఒక వినతి నేను మీడియా పరంగా చెప్తున్నా గవర్నర్ గారికి కూడానా, దయచేసి గవర్నర్ గారు ప్రజాప్రతినిధుల తాలూకా భాషను సరిచేసుకోమనండి. ప్రజాప్రతినిధులు అంటేనే ఆటోమేటిక్‌గా ప్రజలకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు. అటువంటిది ఒక మంత్రి హోదాల్లో కూర్చొని, ఎమ్మెల్యేల హోదాల్లో కూర్చొని ఇష్టానుసారంగా నోరుంది కదా, మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా గవర్నర్ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరికీ సుప్రీం గవర్నర్ గారు. నేను గవర్నర్ గారికి అప్పీల్ పెడుతున్నా. ఒక మహిళా అధ్యక్షురాలిగా గవర్నర్ గారికి నా అప్పీల్ ఏంటంటే దయచేసి అటువంటి మంత్రులు ఎవరైనా మాట్లాడితే గనక వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అటువంటప్పుడే ప్రజాస్వామ్యం మీద, రాజకీయ వ్యవస్థల మీద ప్రజలకి గౌరవం ఉంటది. ఆ గౌరవాన్ని ఇలాంటి పనికిమాలిన మాటల దృష్ట్యా పోగొట్టొద్దని చెప్పి నేను గవర్నర్ గారికి సవినయంగా ఆయనకి అర్థిస్తున్నా నేను. ఈ మహిళల మీద కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు ప్రశ్నించారో వాటి మీద ఏమన్నా మీరు తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు? అచ్చచ్చ సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా మాట్లాడారు అన్న దానికి కేసులు లేవండి. మన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఏంటంటే భావ స్వేచ్ఛా ప్రకటన ఎంత దారుణంగా ఉంటుందంటే ఇందులోని ఎవరినైనా ఎక్కడైనా ఏదైనా తిట్టొచ్చు. ఆళ్ళు మహిళలా? ఈ మాట మాట్లాడొచ్చా? ఈ మాట మనం పలకడానికి భయపడుతున్నారా? అమ్మో! ఈ మాట అంటే పోలీసులు మమ్మల్ని మీద కేసులు పెడతారా? అని భయం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడమే కాదు, ఆఖరికి మహిళలకి రాంగ్ కాల్స్ చేసి కూడా బెదిరించే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఈరోజు. కానీ ఎవ్వరు కూడా స్పందించరు. దీని మీద చాలా సార్లు నేను మాట్లాడాను. ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. దయచేసి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి చెప్తున్నా. మహిళల మనోభావాలను రక్షించే కార్యక్రమం చేయండి. వీళ్ళు మహిళల నెత్తి మీద పాలు పోసినట్టే. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళకి భయం కలగాలి. ఆ భయం అన్నదే లేదిక్కడ. దిశ చట్టం పెట్టేసాము, చాలా బీభత్సంగా మేము కంట్రోల్ చేసేస్తున్నాము అన్నారు. ముందు ఆ దిశ చట్టానికి ఒక దిశ నిర్దేశం లేదు. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఉన్న వాళ్ళని కనీసం అందుకే నేను గవర్నర్ గారికి అప్పీల్ పెట్టుకున్నా. మహిళా హోంమంత్రి ఉన్నా గానీ మహిళలకు న్యాయం జరగట్లేదా? మహిళా హోంమంత్రి ఉన్నారా? ఉండే ఉంటారు. ఎందుకంటే ఆవిడ స్క్రిప్ట్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా అప్పుడప్పుడు బయట కనిపిస్తుంటారు కదా! ఉండే ఉంటారులెండి. హోమ్ మినిస్టర్ అంటూ ఉండాలి కాబట్టి అందుకే కదా ఆయన మరి ఎంత దారుణం అంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే సీఎం గారి నోటి నుంచి దళిత హోం మంత్రిని ఇచ్చాను. ఎవడి కోసం ఇచ్చావా? అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు. అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష అది.
ఇందులో ఎమ్మెల్యేలు ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ జేబులోంచి తీసిచ్చి నువ్వు కాదు. అంబేద్కర్ గారు మాకు ఇచ్చిన భిక్ష అది. ఆటోమేటిక్గా మేమందరం అక్కడ ఎమ్మెల్యేలు అయి కూర్చుంటారు, ఎస్సీలందరూ దళితులందరూ కూడా. ఆ మినిస్టర్లో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినావు. ఏదో దారాదత్తంగా ఉదారంగా ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నావు. పోనీ ఇచ్చారు నిజమే, ఓకే, దళిత హోంమంత్రిని చేశారు. ఎక్కడ మాట్లాడుతున్నారు స్వామి? ఆవిడకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది పాపం? ఆవిడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా వాపోతుందంట, నా కనీసం మాట్లాడేదానికి కూడా నా దగ్గర ఛాన్స్ లేదు, అన్ని వాళ్ళే చేసుకుంటున్నారు అని. పాపం ఆవిడకి మర్యాద లేదు, పాపం ఆవిడకి కనీసం ఫ్రీడమ్ లేదు. సో అందుకే నేను అంటున్నాను, ఉన్నారా అని ఒక్కొక్కసారి మర్చిపోతున్నాం కూడా హోంమంత్రి ఎవరన్నది. చంద్రబాబు నాయుడు గారికి 74 ఏళ్ళు వచ్చింది, రిటైర్ అయ్యే వయసు దగ్గర పడిందని చెప్పేసి కొడాలి నాని వంశీలు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తాలూకా వయసు అన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఏజ్ అనేది జస్ట్ నెంబర్, అంతే. అది చంద్రబాబు నాయుడు గారిని అతి దగ్గరగా నాకన్నా వాళ్ళిద్దరు బాగా చూశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన తాలూకా ఆరోగ్య పరిస్థితి మా అందరికన్నా వాళ్ళకే బాగా తెలుసు. అందుకనేమో మాట్లాడితే భయపడుతూ ఆ మాట ఇస్తామని గుర్తు చేస్తున్నారు. కాకపోతే ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడి పని చేయాలంటే మనతో రాష్ట్రంలో ఒక్కళ్ళు లేడండి, ఒక్కళ్ళు లేరు. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా సత్తా అన్నది. చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయాలంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆయన నడిస్తే మేమందరం పరుగులు పెట్టాలి. ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారిని అనే ముందు. అంటే 45 ఏళ్ళ వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డి 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేకపోతున్నాడు అంటే అంతే కదా, నేను చెప్పాను కదా, ఏజ్ అనేది జస్ట్ నెంబర్ అండి. ఆయన 45 ఏళ్ళు వచ్చినా ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ లేదు. ఈయనకి 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతవరకు ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారు పనిచేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు అందులో 10% పని చేసినా ఆయన సక్సెస్ అవుతాడు. ఆయన ట్రై చేయమనండి దమ్ముంటే.